పాక్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో భీకర పోరు సాగుతుంది. మొన్నటి నుండి బోర్డర్లో ఆఫ్ఘన్ తాలిబాన్ సైన్యం దూకుడు పెంచింది. పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడుతుంది. తాలిబాన్ సైన్యం దాటికి పాకిస్తాన్ ఆర్మీ పారిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే 58 మంది పాక్ సైనికుల్ని మట్టుబెట్టినట్లు తాలిబాన్లు ప్రకటించారు. మరో 30 మందికి తీవ్ర గాయాలైనట్లు ప్రకటించారు. మరోవైపు 3 పాకిస్తాన్ సైనిక అవుట్పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. పాక్ ఆఫ్ఘనిస్తాన్ కాల్పులపై సౌదీ, ఖతార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రెండు దేశాలు సంయమనం పాటించాలి అని పిలుపునిచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఖైబర్ పఖ్తూవా, బలూచిస్తాన్, డాన్ సరిహద్దుల్లో రెండు వర్గాలకు మధ్య తీవ్రమైనటువంటి కాల్పులు జరిగాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఘర్షణల వల్ల ఇప్పటి వరకు 58 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టుగా ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు ఆపేందుకు ఒకవైపు సౌదీ అరేబియా రంగంలోకి దిగి రెండు దేశాలను కూడా శాంతి వహించాలని కోరినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతానికైతే దాడులను నిలిపేశారని సమాచారం వస్తుంది. అయితే నిన్న గురువారం రోజున కాబూల్లోని టీటీపీ చీఫ్ నూర్ వాలీ మెహసూస్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ పెద్ద ఎత్తున దాడికి దిగాయని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తుంది. సో తమ భూభాగం పైన, తమ ల్యాండ్ పైన, అలాగే తమ ఎయిర్ స్పేస్ లో పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో తమ దేశ సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేశం కాబట్టి వాటిని రిటాలియేట్ చేసేటువంటి అధికారం తమకుంది. కాబట్టి తమ తాలిబాన్ కు సంబంధించినటువంటి తాలిబాన్ సైనికులందరూ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి డురాండ్ లైన్ వద్ద పెద్ద ఎత్తున ఘర్షణలు దిగి పాకిస్తాన్ కు సంబంధించిన దాదాపు 56 మందిని మట్టుబెట్టినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ వెల్లడించింది. ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత పర్యటనలో ఉన్న సమయంలోనే పాకిస్తాన్ ఈ రకంగా ఆఫ్ఘనిస్తాన్ పై దాడికి దిగినటువంటి సందర్భం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఒక్కటే చెప్తుంది, ఖచ్చితంగా తమ ల్యాండ్ పైన కనుక దాడులు చేస్తే, తమ భూభాగంలోకి దాడులు చేస్తే డెఫినెట్ గా వాటిని సమర్థంగా తిప్పి కొడతామని చెప్పి క్లియర్ గా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి రెండు దేశాల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు సౌదీ అరేబియా, ఖతార్ ఈ రెండు దేశాలు కూడా ఈ ఆపరేషన్స్ అన్నిటిని కూడా హాల్ట్ చేయమని విజ్ఞప్తి చేస్తాయి. ఈ రెండు దేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు సౌదీ అరేబియా, ఖతార్ ఒక మీడియేషన్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ రెండు దేశాల మధ్యవర్తిత్వంతో ఈ ఆపరేషన్స్ ప్రస్తుతానికి నిలిపివేసినప్పటికీ ఖచ్చితంగా పాకిస్తాన్ కనుక మళ్ళీ తెగబడితే డెఫినెట్ గా వాటికి తగిన రీతిలో బుద్ధి చెప్తామని ఆఫ్ఘనిస్తాన్ స్పష్టమైనటువంటి తన వైఖరి ప్రకటించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.